ఉత్తరాంధ్రను 2 దశాబ్దాలుగా ఏలుతున్న బొత్స సత్యనారాయణ ఈసారి ఎన్నికల్లో 2 పడవల ప్రయాణం చేయనున్నారు. చీపురుపల్లిలో తాను గెలవాలి, విశాఖ ఎంపీగా భార్యను కూడా గెలిపించుకోవాలి. దీంతో అక్కడ ఇక్కడ 2 చోట్ల ప్రచారంతో ఆయన సతమతమవుతున్నారట. ఈసారి ఎన్నికలలో విజయం సాధించడం బొత్సకు చాలా కీలకం. లేకుంటే ఉత్తరాంధ్రపై పెత్తనం పోతుంది. అందుకనే విజయం కోసం ఆయన చెమటోడుస్తున్నారు. మరి బొత్సకు విజయం దక్కుతుందా? ఆయన భార్య పార్లమెంటులో అడుగు పెట్టనున్నారా? విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లు ఉంటాయి. పోటీలో ఎవరున్నా పార్టీ ఓట్ బ్యాంక్ మాత్రం ఏ పార్టీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఈయన 3వ ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో బలమైన నేత. 1999లో ఎంపీగా ఎన్నికైన బొత్స ఆ తర్వాత 2004లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గాన్ని తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు. బొత్స 2004లో ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ తనకంటూ ఒక బలమైన సొంత ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలిగారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చిన్న శ్రీను కొనసాగుతున్నారు. చిన్న శ్రీను ప్రధానంగా ఈ నియోజకవర్గంపైనే ఫోకస్ పెడుతుంటారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సర్వీస్ ఇస్తుంటారు. నియోజకవర్గంలో ఏ కార్యకలాపాలైనా ఈయన ముందుండి నడిపిస్తారు. చిన్న శ్రీను నియోజకవర్గంపై బాగా గ్రిప్ ఉన్న నేత. అలాగే ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా స్థానికుడు కావడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు మంచి సంబంధాలు ఉండడం వైసీపీకి కలిసొస్తున్న మరో అంశం. అలా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ముగ్గురు నియోజకవర్గ క్యాడర్ను ఏకతాటిపై నడిపిస్తూ వైసీపీకి ఇక్కడ కంచుకోటగా మార్చారు. రెండు లక్షల మంది ఓటర్లుండే ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు ఈ సామాజిక వర్గ ఓటర్లే నిర్దేశిస్తారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట, పటిష్టమైన ఓటు బ్యాంక్ కలిగిన పార్టీగా చెప్పుకోవచ్చు. 1994-99లలో ఇక్కడి నుంచి కులబలం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు. అలాగే 2004-2009లో బొత్స చేతిలో గద్దె బాబురావు స్వల్ప మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. అయితే 2004 తర్వాత బొత్స చీపురుపల్లి నియోజకవర్గంలో తన హవా పెంచుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా నియోజకవర్గంలో ఓవైపు చిన్న శ్రీను, మరోవైపు బొత్స సతీమణి బొత్స ఝాన్సీ ఎంపీగా నియోజకవర్గానికి విస్తృత సేవలు అందించారు. ఈ సేవలే వ్యక్తిగత ఓటు బ్యాంకుకు కారణమయ్యాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి బరిలో దిగుతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ కుటుంబానికి అపారమైన అనుభవం ఉంది. ఆర్థిక అంగబలం కలిగిన నేత కావడంతో బొత్సకు అంతే ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలోనే బొత్స భార్యకు విశాఖ పార్లమెంటు స్థానానికి వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుని ఖరారు చేసింది. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చెబుతున్న విశాఖకు సీఎం భవిష్యత్తులో రావాలంటే ఇక్కడి స్థానాన్ని వైసీపీ తప్పక గెలవాలనేది పార్టీ అంచనా. అప్పుడే ఇక్కడి ప్రజలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను స్వాగతిస్తున్నారని చెప్పేందుకు వీలుంటుంది. ఇతర అభ్యర్థులతో పోలిస్తే బొత్స ఝాన్సీ బలమైన అభ్యర్థిగా అధిష్టానం భావించడం వల్లే ఆమె పేరును ప్రకటించారు. బొత్స ఝాన్సీ విజయం అధిష్టానానికి ఎంత కీలకమో ఈ ప్రాంతానికి సీనియర్ నేతగా ఉన్న బొత్సకు అంతే కీలకం. అందుకే బొత్స విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నేతలు ఉండడంతో ఆయన కూడా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అటు
చీపురుపల్లి ఇటు విశాఖలో ప్రచారం బొత్సాను ఇబ్బందులకు గురి చేస్తోంది. 2 చోట్ల విజయం కీలకం కావడంతో ఆయన కూడా ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తున్నారు. మరి బొత్స 2 పడవల ప్రయాణం గమ్యం చేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.